is, we have to welcome to them. సో కమింగ్ టు మూవీ చాలా బాగా వచ్చింది. మీరు ఆల్రెడీ టీజర్ ట్రైలర్ చూశారు. అందరూ మీరు కీర్తి తల్లి అంటే ట్రైన్ పుత్తూరులో కూడా రిలీజ్ చేయడానికి ట్రై చేస్తాను. మీరందరూ పుత్తూరు వెళ్ళి చూడొచ్చు, లేదా పుత్తూరు వెళ్ళి తిరుపతికి వెళ్ళి చూడొచ్చు. ఖచ్చితంగా మీరు అందరూ 13th ఫ్రైడే సార్ని రిక్వెస్ట్ చేస్తాం, ఏం ఎగ్జామ్స్ లేదంటే కొంచెం లీవ్ ఇవ్వమని చెప్పి. ఎలాంటి కమ్యూనికేట్ హార్డ్ లాస్ట్ 10 days 2 years కదా. జస్ట్ ఇమాజిన్ 100 మంది ఒకేసారి పోయేటువంటి అవస్థ ఎలా ఉంటుంది. అలాగే 1000 మెంబర్స్ ఒకేసారి వస్తుంటే ఆ హార్ట్ బీట్ మీ అయిపోతే ఇట్లా రెజనేట్ అవుతుంది. ఇదే ఎనర్జీ దిస్ ఇస్ స్టార్టింగ్ పాయింట్ మా సినిమాకి ఐడెన్సిటీకి. సో దిస్ ఇస్ ద ఎనర్జీ దట్ వీ నీడెడ్. అందుకే ప్రాబబ్లీ ఇక్కడ స్టార్ట్ అయ్యాం. మెయిన్లీ తిరుపతిలో ఇద్దరికి ఐఎమ్ వెరీ హ్యాపీ. టూ రీజన్స్ ఉన్నాయి. ఒకటి ప్లేస్ ఫ్రమ్ తిరుపతి. సో ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ జై జై పవన్. ఇంట్రడ్యూస్ చేస్తాను. My big film is done when me acting in a very big film is game changer. So I think is directed by Bhaskar Gana. I hear ఇప్పుడు చేయండి మళ్ళీ అడ్మినిస్ట్రేషన్ అన్నారు. నేను ఎప్పుడున్నానంటే ఆడిటోరియం ఉంటే ఆ ఎంతో చూసారు చేసిన అక్కడ అందులో క్లాస్ జనరలీ లాస్ట్ వీక్ కాదు వెరీ స్టూడెంట్ పట్టే లాస్ట్ బెంచ్ లో మాత్రం నేనే. సో ఐడెన్సిటీ ఇస్ మై నెక్స్ట్ బెంచ్ మూవీ. అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్స్ నేను ప్రొడ్యూస్ చేసినట్లు యు నో మై ఫిల్మ్స్ రైట్. ఏమేమి చూసారు అందరూ? ఐ థింక్ థ్రిల్లర్స్ లో ఏదైనా ఒకటి చేయాలి అనుకుంటున్నప్పుడు వన్ ఆఫ్ ది బెస్ట్ థ్రిల్లర్ లా చేయాలి. అలా చేయాలి అంటే వీ షుడ్ డూ సంథింగ్ వెరీ డిఫరెంట్. లైక్ మీ ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ ఏదైనా డిఫరెంట్ చేద్దాం అనుకుంటారు కదా, అట్లా మేము కూడా ఒక డిఫరెంట్ ప్రాజెక్ట్ చేయాలనుకున్నాము. దెన్ వీ యూజ్ లాట్ ఆఫ్ గ్రాఫిక్స్ ఇన్ ద ఫిల్మ్. సో మీరు ఇప్పుడు చూసే ట్రైలర్లో టీజర్లో యాక్చువల్లీ ఎక్కువ పెట్టలేదు. ఎందుకంటే మామూలుగా మీరు హౌ పబ్జీ ఆర్ ఫ్రీ ఫైర్ పబ్జీ లాగా ఫ్రీ ఫైర్ లాగా మేమే ఒక గేమ్ క్రియేట్ చేస్తాం ఈ సినిమాలో. నేమ్ ఆఫ్ ది గేమ్ యూ షుడ్ వాచ్ ద ఫిల్మ్. దట్స్ ద బెస్ట్ పార్ట్. ఆ గేమ్ ఇస్ మనందరూ ఎలా స్క్వాడ్స్ కింద తయారయ్యి పబ్జీలో నలుగురు స్క్వాడ్ కనబడతా ఉంటాం. అండ్ అందులో మనం ఎలా అదే నాకు ఐస్లో పాస్ చేయాలి, అదే నాకు పాస్ చేయాలని ఎలా మాట్లాడుతుంటాం. అలా సినిమా అంటే ఒక గేమ్గా అలవాటు. ఒక స్క్వాడ్ ఇస్ రన్నింగ్ ఇన్ ద సినిమా అన్నట్టు ఉంటుంది. The whole movie we use a lot of VFX, graphics. So in my constraints, ఎట్లాంటి నెక్స్ట్ లెవెల్ సినిమా చేయొచ్చు అలా చేశాను. సో అలాంటి ఒక థ్రిల్లర్ ఇస్ కమింగ్ అవుట్ ఆన్ September 13th. So we are I wanted to just watch the teasers and trailers.
అది నచ్చితే I want you to guys share it on Instagram, comment on it or message me probably. ఎందుకంటే ఇప్పుడు నేను ఎక్కువ మాట్లాడలేను కాబట్టి I want to interact with a lot of people, so I was just telling them మా team కూడా digital team కి you guys can probably Instagram me, but మీ పేరు అన్ని తెలియదు కాబట్టి Instagram లో you mention that you are from Siddhartha, then probably if you really like the trailer materials, I want you to share them. That's the only reason that we're here. This is my first start. If I can reach you 1,000 people, then Mirta Andhra, Mirta Telangana, Mirta other states I will reach. That's the only thing that I want from here. So thank you guys for accepting me and my team here. నా అన్ని వేసినప్పుడు మీకు నచ్చింది అనుకుంటాను. I want you to see, check and thank you. I ended with one of your favorite dialogues from my previous film, my first film actually. నా పేరు ఆకాశం దేవుడు పోల్చలేనంత టైం నాకు. ఆయన సొంతిలో స్టాండ్ చెప్పడం కూడా కరెక్ట్ కాదు. మన స్టాఫ్ ఎలా అంటే అల్యూమిని స్టూడెంట్స్ ఆల్వేస్ వెల్కమ్, ఎందుకంటే వీ హ్యాడ్ బెటర్ స్టాఫ్ ఇయర్. ఇదంతా నేను సారా కూడా చెప్పారు, ఫస్ట్ ఇయర్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారు అని. ఒక మెమరీస్ని బిల్డ్ చేసుకోవడానికి వస్తే ఇంకొక మెమరీస్తో బయటకు వెళ్తున్నారు. ఒక భయంతో ఉంటే ఒక బయట ఇచ్చింటారు ఫైనల్ ఇయర్. I'm just reminded of me of my college days, and thank you for making me feel like I'm a part of you right now. I hope everybody understands English here, right? So you understand? I speak slowly so that you all can understand what I'm saying, because I'm not that fluent in Telugu. I will learn for all of you. Thank you so much for this support. Thank you so much for this excitement. And cheers, oh my God. This is great. Lovely. You like the trailer and the teaser? You like the song? Are you going to watch the movie? It's releasing on 13th September. When? 13th September, we all are going. First show, we all are going and hitting the theatre. Are you with me? The team has put a lot of effort in this movie. We all have created a world where you can be a part of it, not just watch it, but be a part of all of us and be one of us. Okay, so just be with us, keep supporting like this. Keep this excitement high and hit the theaters, watch us and give us feedback. I hope all of you will like us, will you like this teaser and our trailer. Thank you so much. Thank you. I'll see you soon. You know, my father always told me, why did you do engineering if you wanted to be an actor? But whatever you learn today, it won't go for waste. Mark my word. See, even when I was doing engineering, same question. When will I use this formulas, when will I use this techniques in life? This is what I thought. But definitely this will come for use. Okay. And I have my favorite quote. If not now, when? Okay. So that was my favorite quote. And this 4 years is very, very precious. It will go like that. And the moment you finish your engineering and after 2 years you'll be like, oh my God, I should have done something good at that time. You will have that, regret.
So this is like an amusement park. Have fun at the same time. You know, when you're choosing different careers, have a perspective. Okay. So my movie is releasing on September 13th. We wanted to release the trailer in front of you so that you will share the same excitement as us. And this college is like a powerhouse. So energy and innocence never in your life. And as Priya said, 13th of September, we are going to watch the third day first show. We want to watch with you guys. So support us. Love you all. Thank you so much. అదే నా ఫస్ట్ స్పీచ్ కొంచెం ఏం తప్పు క్షమించండి. మీరు టైప్ చెప్తున్నారు చాలు. బిఫోర్ గోయింగ్ అవర్ మూవీ లైక్ కొంచెం చిన్న చిన్న స్టోరీ చెప్తాను. స్టోరీ చెప్పి నేను మూవీలో ఓకే ఓకే ఒక చిన్న కథతో స్టార్ట్ చేసి మనం తర్వాత మూవీ గురించి చెప్తాను. యాక్చువల్గా ఒక చిన్న చిన్న కొనలా ఉంటుంది, దాంట్లో ఒక చేప ఉంటుంది. ఆ చేప నీరు వాటర్ ఇంపుపోతా ఉంటుంది అనమాట. ఆ చేప అనుకుంటుంది ఏది నేను ఇక్కడ ఇంటిపోయి చనిపోవడమా లేదా దీని నుంచి వెళ్ళి ఇంకేదైనా చూసుకోవడం అనుకుంటుంది అనమాట. అప్పుడేంటంటే సరే ధైర్యం చేసి ఒక కొన్ని రోజులు వెయిట్ చేసి దగ్గరికి వస్తాం వాటర్. సరే స్లోగా బయట చూద్దాం, ఇక్కడ నుంచి చనిపోతాము, ఒకసారి ఇంకోసారి ట్రై చేద్దాం వేరే విధంగా అని చెప్పి ఆ పక్కన ఉన్న ఇసుక నుంచి స్లోగా దొల్లుకుంటా కొంచెం కష్టపడి వెళ్ళి వాటర్ టచ్ అవుతుంది. దానికి చూస్తే అది పెద్ద సముద్రం అనమాట. సో ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నా అంటే మీరు లైక్ నేను మీ నుంచి వచ్చిన అంటే ఎవరైనా కొత్త స్టూడెంట్ నుంచి ఈ రోజు ఈ స్టేజ్కి వచ్చింది లేకపోతే ఎవరైనా పెద్ద స్టేజ్కి వెళ్ళేది. సో మీరు కూడా కంఫర్టబుల్గా జోన్లో పడుతుంటారు. స్మాల్ జాబ్ సెటిల్ అవుదామా అది లేకుండా ఇంకా కొంచెం మంచి స్కిల్. నేను యూఎస్ నుంచి వచ్చాను, నాకు ఎలా ఉంది ఇక్కడ మార్కెట్ ఎలా ఉందో తెలుసు కదా. ఐటీ డిఫరెంట్ మార్కెట్, మంచి టెక్నాలజీస్ నేర్చుకొని మీరు ఒక కంఫర్టబుల్ కాకుండా మంచి కోర్సెస్ నేర్చుకొని మంచి లైఫ్లో వెళ్ళమని నా విషయం నాకు అందరికీ. ఎలా అయితే లైక్ అబ్దుల్ కలాం రతన్ టాటా అబ్దుల్ కలాం రతన్ టాటా ఏమని చెప్తారంటే లైక్ కళలు అనేది కళలని